నమో వెంకటేశాయ. గురు సన్నిధి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. గురు సన్నిధి కార్యక్రమంలో మనం పురాణ వాహిని క్రమంలో భాగంగా ఈరోజు మత్స్య పురాణం గురించి వేదిక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఆచార్య కులపతి రామ్ సదాశివమూర్తి గారిని అడిగి తెలుసుకున్నాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, మత్స్య పురాణం అనేది ఏంటి, అసలు ఈ మత్స్యావతార కథ గురించి చెప్తారా? ఓం నమో వెంకటేశాయ. మనకు పురాణ వాంగ్మయంలో 18 మహాపురాణములు, 18 ఉపపురాణములు, 18 ఔపపురాణములు, 18 ఔప పురాణముల కంటే కూడా మించినటువంటి ఉప పురాణములు, ఇలాగ మనకి 90 పురాణాలు పైగా ఉన్నాయి. ఈ 90 పురాణాల్లో మహాపురాణాల్లో మద్వయం భద్వయం చైవ అని ప్రారంభించి మొత్తం 18 పురాణాల యొక్క పేర్లని ఉటంకిస్తూ ఉంటారు. ఇందులో మద్వయం అన్న చోట మొట్టమొదట ఉటంకింపబడినటువంటి పురాణం మత్స్యపురాణం. ఈ మత్స్యపురాణంలో మనకి ప్రారంభంలోనే శివకేశవ స్తుతితోటి ప్రారంభమైంది ఆసక్తికరంగా. అక్కడ ఆ మత్స్యమూర్తి అంటే మనకి తెలుసును, ఆ సత్యవ్రత మహారాజు యొక్క ఆ విష్ణు ఆరాధన సమయంలో పుట్టినటువంటి చిన్న చేపపిల్ల. ఆ చేపపిల్ల పెరిగి పెద్దదై విశ్వమంత అయింది. కారణం ఏంటంటే మామూలు మత్స్యాలైతే ఆ విధంగా ఎదిగేందుకు అవకాశం లేదు. అది విష్ణు స్వరూపం కాబట్టి సాధారణంగా మత్స్యకూర్మో వరాహశ్చ నారసింహోధ వామనః రామో రామశ్చ కృష్ణ కల్కిరేవచ అని దశావతారాలు చెప్తాం మనం. ఈ విధంగా 10 అవతారాల్లో తొలి అవతారం మత్స్యావతారం. ఇక్కడ మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ ఈ వామన మూర్తికి ముందు వరకు ఉండేటువంటి 4 అవతారాలు స్వయంభువ అవతారాలు. అంతే తప్పిస్తే మాతృగర్భంలోంచి వచ్చినటువంటివి కావు. ఇందులో తొలి అవతారం మత్స్యావతారం అన్నమాట. కనుక ఇటువంటి ఈ మత్స్యావతారంగా ఆ స్వామి అవతరించినటువంటి సమయంలో ఆయన వైవస్వత మనువుకి, అంటే సూర్యుని యొక్క కుమారుడు. ఒక బ్రహ్మగారి కల్పంలో 14 మన్వంతరాలు ఉంటాయి. బ్రహ్మకల్పం 1000 మహాయుగాలు కాబట్టి 71 మహాయుగాలైతే ఒక మన్వంతరం అన్నమాట. అటువంటి మన్వంతరాల్లో మనకు ఈ వైవస్వత మన్వంతరం ఏదైతే ఉన్నదో దానికి హేతువైనటువంటి సూర్యుని యొక్క కుమారుడైనటువంటి వైవస్వత మనువు ఆయన ప్రశ్నిస్తే ఈయన సమాధానంగా చెప్పినటువంటిది ఈ మత్స్యపురాణం. ఇందులో చక్కగా లోకాలకు విఘ్నాలు రాకుండా ఉండడానికి 2 స్తుతులతో ప్రారంభించారన్నమాట. కనుక ప్రచండ తాండవాటోపే ప్రక్షిప్తాయేన దిగ్గజాః భవంతు విఘ్నభంగాయ భవస్య చరణాంబుజాః అని చెప్పారన్నమాట. తాండవం అనేటువంటిదే ప్రచండం. తండుమునికి పరమశివుని చేత అనుగ్రహింపబడిన నృత్య విశేషం తాండవం. అది ఆ తాండవం చాలా ప్రచండంగా చేస్తున్నాడట ఆయన. చేస్తున్నప్పుడు దిగ్దిగంత భాగాలకు వ్యాపించేటువంటి విధంగా పాద విక్షేపాలు జరుగుతున్నాయి. ఆ పరమశివుని యొక్క పాద విక్షేపం జరుగుతున్నప్పుడు దిగ్గజాలు తమ యొక్క స్థానాలని వదిలి పక్కకి జంకుతూ వెడుతున్నాయన్నమాట. ఆ విధంగా ప్రక్షిప్తాయేన దిగ్గజములు కూడా తన్నబడుతున్నాయి ఆ పాద విక్షేపాల చేత. అటువంటి సమయంలో భవంతు విఘ్నభంగాయ భవస్య చరణాంబుజాః. ఆ గజములు ఎలా ఉన్నాయంటే మానవుల్ని చుట్టుముట్టేటువంటి విఘ్నాల్లాగా ఉన్నాయన్నమాట. ఆ విఘ్నాలన్నింటినీ కూడా ఈయన యొక్క పాద విక్షేపంతో ఆయన పాదాహతితోటి తొలగిస్తున్నాడు అన్నట్టుగా ఉన్నాయన్నమాట. ఆ విధంగా ఆ నటరాజస్వామి చేత మనకు విఘ్నాలన్నీ తొలగింపబడుగాక అని ప్రార్థన అన్నమాట. ఆ తర్వాత వెంటనే పాతాళాత్ ఉత్పతిష్ణో మకర వసతయో యస్య పుచ్ఛాభిఘాతాత్ ఊర్ధ్వం బ్రహ్మాండ కంఠ వ్యతికర విహిత వ్యత్యయేన పతంతి విష్ణోర్మత్స్యావతారే సకల వసుమతి మండలం వ్యస్నువాన్ ఆస్తస్యాస్యోదీరితానాం ధ్వనిరపహరతాత్ ఆశ్రియం వా
శృతీనాం అని. ఇంకా మత్స్యావతారం చదువుకుంటే ఫలితం ఏమిటో ఇక్కడ చెప్పారన్నమాట. ఈ మత్స్యపురాణం చదివితే అక్కడ ఆ చిన్న చేపపిల్లగా ఆ సత్యవ్రత మహారాజు చేతిలో దోసిలిలో చిక్కినటువంటి ఆ విష్ణువు, ఆ చిన్న మత్స్యంగా బాలమత్స్యంగా విష్ణువు ఆయన చేతిలో చిక్కాడు. అంటే భక్తులకు మాత్రమే చిక్కుతాడు ఆయన, ఇంకెవరికి చిక్కడు. కనుక ఆ విధంగా ఆ దోసిల్లో చిక్కినటువంటి ఆ మత్స్యమూర్తి ఆయన పెరిగి బ్రహ్మాండవంతయి ఆయన సమస్త లోకాలని కూడా వ్యాపించినటువంటి మత్స్యంగా ఉన్నాడనమాట. ఎలా ఉన్నాడట? పాతాళాత్ ఉత్పతిష్ణో మకర వసతయ. మకర వసతి అంటే మకరాలయం అంటే సముద్రం. ఆ సముద్రాలలో మొత్తం మామూలుగా ఒక సముద్రం కాదు, సమస్త భువనాలలో ఉండేటువంటి సముద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ సముద్రాలన్నింటిలో ఉండేటువంటి జలజంతువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యస్య పుచ్ఛాభిఘాతాత్, ఈయన యొక్క ఆ పుచ్చము ఆ తోక భాగం ఏదైతే ఉన్నదో దాంతో ఒక్కసారి ఆయన అలా జాడిస్తే మొత్తం ఈ సముద్రాల్లో ఉండేటువంటి జీవరాశులన్నీ ఆకాశం వరకు ఎగిరి పడుతున్నాయట. అది ఆ విష్ణువు యొక్క శక్తి. కనుక అభిఘాతాత్ ఊర్ధ్వం బ్రహ్మాండ ఖండ వ్యతికర విహిత వ్యత్యయేనాపతంతి. అవి బ్రహ్మాండ ఖండాలు ఏవైతే ఉన్నాయో, బ్రహ్మాండం అనేటువంటిది ఒక సృష్టి భాగం. అది అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు ఈ మహావిష్ణువు. అటువంటి అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ మహావిష్ణువు యొక్క ఆ శక్తి చేత, పుచ్చఘాతం చేత ఈ సముద్రాలలో ఉండే జంతువులన్నీ బ్రహ్మాండ ఖండాలన్నిట్లో, అంటే ప్రతి బ్రహ్మాండంలోనూ కూడా 7 ఊర్ధ్వలోకాలు ఉన్నాయి. భూలోక, భూవర్లోక, సువర్లోక, జనలోక, తపోలోక, అజోలోక, సత్యలోకాలని. వీటన్నిటిలో కూడా ఈ జంతువులు ఎగిరిపడి మళ్ళీ ఆ సముద్రంలో పడుతున్నాయి అన్నమాట. ఆ విధమైనటువంటి శక్తితోటి ఆయన పుచ్ఛాన్ని జాడిస్తున్నారు. అదే సమయంలో విష్ణోహో మత్స్యావతారే సకల వసుమతి మండలం వ్యస్నువాన్. ఆయన ఆ మత్స్యావతార సమయంలో సకల వసుమతి వ్యస్నువాన్ అంటే భూమండలాన్ని అంతటినీ వ్యాపించున్నట్ట. అంటే ఆకాశం ఉన్నది, ఆకాశంలో ఈ అనంతకోటి బ్రహ్మాండాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక గిన్నెలో ఉన్న వస్తువులాగా ఆకాశంలో ఉన్నాయి. అలాగే ఈ మత్స్యమూర్తి అత్యతిష్ట దశాంగులం అని పురుష సూక్తంలో చెప్పినటువంటి విధంగా ఈ భూమండలం అంతా వ్యాపించి ఆ పైన కూడా 10 అంగుళాలు ఎక్కువగా ఉన్నాడు అన్నమాట. ఈ భూమి అంటే కేవలం మనం నివసించేటువంటి భూమి కాదు, మొత్తం అది 50 కోటి యోజన విస్తీర్ణం. అంటే ధ్రువమండల పర్యంత వ్యాప్తమైనటువంటి భూమికి మహాభూమి అని పేరు. అయితే ఈ భువనకోశ అధ్యాయంలో చెప్పబడినటువంటి 50 కోటి యోజన విస్తీర్ణమైన భూమండలం ఏదైతే ఉన్నదో దానికి మొత్తానికి అంతటికీ కూడా అంతకి వ్యాపించి ఆ పైన కూడా ఈయన వ్యాపించున్నారన్నమాట. అది అటువంటి ఆయన తస్య ఆస్యోదీరితానాం, ఆస్యం అంటే ముఖం, ఆయన యొక్క ముఖం నుంచి చెప్పబడినటువంటి ధ్వని, ఆ శబ్దరాశి ఏదైతే ఉన్నదో అపహరతాత్ అశ్రియం వహ శృతీనాం. మీ యొక్క మాటలలో, మీ యొక్క భావనలలో, మీ యొక్క భవితవ్యంలో ఉండేటువంటి అశ్రియం అంటే అమంగళం ఏదైతే ఉన్నదో దాన్ని ఈ మత్స్యావతారం తొలగించుగాక. ఈ మత్స్యావతార వాక్కు అంటే ఈ వైవస్వత మనువుకి ఈ మత్స్యమూర్తి చేత చెప్పబడినటువంటి మత్స్యపురాణ విశేషాలు ఏవైతే ఉన్నాయో వాటిని కనుక మనం విన్నట్లయితే అవన్నీ కూడా మనకు చక్కగా ఈ అమంగళాలన్నింటినీ తొలగించి మంగళమయం చేస్తుంది మన జీవితాలని అనేటువంటిది. అందుకని మనం మత్స్యావతార విశేషాలని తెలుసుకోవాలి. ఈ మత్స్యపురాణంలో సంగ్రహ స్వరూపం ఏముందని చెప్తారా? సాధారణంగా ఇందులో 2 రకాల విభాగాలు ఉన్నాయి. అంటే ఏ పురాణమైనా సరే మనకు తెలుసును, సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణిచ వంశానుచరితం చేతి పురాణం పంచలక్షణం అని. పురాణం దశలక్షణం కూడా ఉన్నది. కాబట్టి ఈ పురాణం పంచలక్షణం అనేటువంటిది కనుక తీసుకున్నట్లయితే ప్రతి చోట సృష్టి యొక్క విశేషాలు ఉంటాయి అని తెలుసు. అలాగే అవాంతర సృష్టి ప్రతిసర్గ. అందులో ప్రతిసర్గలో 2 రకాలు ఉంది. ఏంటంటే మాధ్యమిక అవాంతర లయము, ఆ తర్వాత పునఃసృష్టి. ఇదంతా కూడా ప్రతిసర్గగా కొందరు చెప్తారు. కొందరు
ఈ అవాంతర సృష్టి అంటే ఇప్పుడు ప్రథమ కల్పంలో సృష్టి, రెండవ కల్పంలో సృష్టి, మూడవ కల్పంలో సృష్టి అనేటువంటి దాన్ని ఈ సృష్టి విశేషాలు చెప్తారు. కనుక మనకి ఇక్కడ సృష్టి విశేషాలు చెప్పబడ్డాయి. సృష్టి విశేషాలు చెప్పేటువంటి సమయంలో సాంఖ్యం గురించి చెప్పారు. చాలా మహత్తరమైనటువంటిది అనమాట. ఆ సాంఖ్యం కనుక మనం తీసుకున్నట్లయితే అలాగే ముందు విశేషాలు చెప్పుకుని, అంటే ఏమేమి ఉంటాయో స్థూలంగా చెప్పుకుని, ఆ తర్వాత మనం ఆ మధ్యలో కొన్ని విషయాల్ని స్పృశిస్తాం మనం. అయితే ఈ సృష్టికి సంబంధించి సాంఖ్యం అనేటువంటిది ఆధారంగా చేసుకుని చెప్పారు కనుక ఆ సాంఖ్య విశేషాలు ఇందులో వస్తాయి. అలాగే సృష్టి క్రమం ఎలా జరిగింది అనేటువంటి చెప్పారు. పైగా ఇది ప్రళయకాలంలో చెప్పినటువంటి పురాణం, అంతేగాని సృష్టి ఆరంభంలో చెప్పినటువంటిది కాదు. కనుక ఆ సృష్టి ఆరంభం ఎలా జరుగుతుంది అనేటువంటి విషయాల్ని మనకి ఇక్కడ చెప్పుకుంటూ వచ్చారన్నమాట. దీంతోపాటు బ్రహ్మగారు ఆయన యొక్క పత్రులు ఏ విధంగా లభించారు, ఆయన సృష్ట్యాదులు ఎటువంటి సృష్టి మొదట్లో చేశారు, వాంగ్మయ సృష్టి చేసి తర్వాత మిగిలిన సృష్టి చేశారట. కాబట్టి ఆ సృష్టి ఎటువంటిది చేశారు, తర్వాత సూర్య చంద్ర వంశాల గురించి, అలాగే శ్రాద్ధ విశేషాలు, పితృకార్యం అనేటువంటిది దేవకార్యం కంటే కూడా చాలా గొప్పది, జన్మాంతరాలను కూడా మనల్ని తరింపచేసేది అనేటువంటి విషయాన్ని చెప్పారు. అందరం మర్చిపోతున్నటువంటి ఈ సమయంలో ఆ స్మరణ కూడా చాలా ముఖ్యమైనటువంటిది. అదేవిధంగా త్రిపురాసుర సంహార విశేషాలు చెప్పారు. ప్రతి పురాణం కూడా మనకి ఈ రోజున ఇతిహాసానికి గౌరవాన్ని ఇస్తున్నాం, కొంతవరకు భాగ్యం, రామాయణాన్ని కానీ భారతాన్ని కానీ పురాణాలు అనేసరికి పురాణం గురించి చెప్పొద్దండి అంటున్నాం. అదేదో మనకి చిన్నప్పటి నుంచి తెలిసినటువంటి విషయంలాగా. కానీ మనకి అంగాని వేదాహ చత్వారః పురాణం ధర్మశాస్త్రంచ, ఈ విధంగా మొత్తము 18 విద్యలు చెప్పారు. అంగాని వేదాశ్చత్వారో మీమాంసా న్యాయవిస్తరః పురాణం ధర్మశాస్త్రంచ విద్యాహ్యత చతుర్దశ అని చెప్పారు. 14 విద్యలు అన్నారు. అవి చదువుకున్నవాడే విద్యావంతుడు అని చెప్పేసి అంటున్నారు. అందులో అంగాని అంటే షడంగాలు, అవి ఏంటంటే ఛందస్సు, వ్యాకరణము, నిరుక్తము, జ్యోతిషము, కల్పము, ఇవన్నీ కూడా. ఈ షడంగాల తర్వాత వేదాశ్చత్వారః ఋక్ సామ యజుర్ అథర్వ వేదాః. అలాగే మీమాంస అంటే యజ్ఞం ఎలా చేయాలో తెలియాలంటే మీమాంస కావాలి. కాబట్టి మీమాంస, న్యాయశాస్త్రం, ఈ విధంగా ఇవి చదువుతూ పురాణం ధర్మశాస్త్రం 18 పురాణాలు కలిపి ఒకటే సంహితగా ఉండేదన్నమాట అప్పట్లో. కాబట్టి ఆ విధంగా పురాణం ధర్మశాస్త్రం అనేటువంటిది శృతి స్మృతి పురాణ ఇతిహాసాదులు అనేటువంటిది మనకి క్రమం, అధ్యయన క్రమం. అందులో శృతులు ఏవే చెప్తున్నాయో, శృతులు అంటే వేదాలు, వేదం ఏం చెప్తుందో శృతేరివార్థం స్మృతి రన్వగెచ్చతు అని చెప్పినట్లుగా శృతిలో చెప్పబడినటువంటి విషయాన్ని స్మృతి నీడలాగా వెన్నంటి మరీ చెప్తూ ఉంటుందట. సోదాహరణంగా మనకి ఏ విధంగా మనం ఆచరణలోకి తీసుకురావాలో చెప్పేటువంటి స్మృతులు, ఆ స్మృతులకే ధర్మశాస్త్రములని పేరు. అవి 500కి పైగా ఉన్నాయి. ఏ ప్రాంతం వాళ్ళకి ఆ ధర్మశాస్త్రం చెప్పారు. ప్రాంతీయ భేదాన్ని బట్టి ధర్మశాస్త్ర భేదాలు వస్తూ ఉంటాయన్నమాట. కనుక మనం ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళమో ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని అనుసరించి మన వ్యవహారం మనం చేసుకోవాలి అనేటువంటిది ఆర్యోపదేశం. కనుక ఈ రోజున అన్నీ కలిపి మనకి ఏం తోస్తుందో అదే చెప్తున్నాం మనం. కానీ బహుజన హితాయ బహుజన సుఖాయ అనేటువంటి భావనతో ధర్మశాస్త్రాలు వచ్చాయి. ఇక్కడ పురాణాలు అనేటువంటివి వచ్చినప్పుడు ఇక్కడ మనకి ఈ మత్స్యపురాణంలో ఈ పితృశ్రాద్ధాదులు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి కూడా ఆ ధర్మశాస్త్రంలో చెప్పే విషయాలన్నింటినీ కూడా ఇక్కడ చెప్పుకొచ్చారన్నమాట. దాని తర్వాత మనకి ఈ చంద్రవంశ ఆవిర్భావం గురించి చెప్పారు. చంద్రవంశ ఆవిర్భావం సమయంలోనే త్రిపురాసుర సంహార విధానం గురించి చెప్పారు. ఈ త్రిపురుల యొక్క ఆవిర్భావం, ఆ తర్వాత వారి యొక్క సంహారాధికం, వీటన్నిటి అంతవరకు కూడా చెప్పారు. దీని తర్వాత మనకి మధ్యలో సాందర్భికంగాను భువనకోశ అధ్యాయం అనేటువంటిది ఉన్నది. ఈ భువనకోశ అధ్యాయం అనేటువంటిది అత్యద్భుతమైనటువంటి విషయం అన్నమాట. ఈ భువనకోశ అధ్యాయంలో మనకి సమస్త లోకాలకి సంబంధించి, అంటే మనం భౌగోళిక మాత్రమే తెలుసుకుంటే జాగ్రఫీ తెలిసిపోయింది అనుకుంటున్నాం. విశ్వానికి సంబంధించినటువంటి జాగ్రఫీ అంతా కూడా మనకి ఈ భువనకోశాధ్యాయంలో చెప్పారు. ఈ భువనకోశాధ్యాయం చెప్పిన తర్వాత నీతి శాస్త్రం గురించి చెప్పారు. ఈ నీతి శాస్త్రంలో మనకి దండనీతి అనేటువంటిది ఉన్నది,
అయితే దండనీతి గురించే మనకి తెలుసు. అంటే సామదాన భేద దండోపాయాలు, సామనీతి, దాననీతి, భేదనీతి, దండనీతి అనేటువంటివి మొత్తం 4 రకాలుగాను చెప్పారు. వీటన్నిటి కోసం మనం పురాణం చదువుకోవాలన్నమాట. ఆ తర్వాత ప్రతిష్టా ప్రకరణం, వాస్తు ప్రకరణం అనేటువంటిది ఏదైతే ఉన్నదో, ఈ వాస్తు ప్రకరణం, వాస్తు అనేసరికి అందరికీ కూడా ఒక రకమైనటువంటి చిన్నచూపు, అదేదో కొన్ని నమ్మకాల పుట్ట అనుకుంటారు. కానీ వాస్తు అంటే మన ప్రాచీన భారతదేశంలో నగర నిర్మాణ శాస్త్రం, అది గృహ నిర్మాణ శాస్త్రం, నిర్మాణ శాస్త్రం అని చెప్పచ్చు. మనకి ఆర్కిటెక్చర్ అని మనం ఆధునిక కాలంలో దేని చెప్తున్నాము, అదంతా ఇంతకంటే విశదంగా చెప్పుకుంటూ వచ్చారనమాట. కనుక ఈ వాస్తు నిర్మాణం గురించి ఉంటుంది. ఆ తర్వాత సాగరమథనం అనేటువంటిది చెప్పారు. సాగరమథనంలో కొన్ని రహస్యాలు చెప్పారు ఇక్కడ. అలాగే చివరికి దాన విశేషాల గురించి, షష్ఠి వ్రతాలు అని చెప్పేసి 60 వ్రతాల గురించి చెప్పారు. నదులలో తీర్థాల యొక్క వైశిష్ట్యం గురించి చెప్పారు. ప్రయాగాది తీర్థాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి, కాశీ ఆవిర్భావం గురించి చెప్పారు. అయితే ఇన్ని విస్తృతంగా మనం పురాణంలో చదువుకుంటాం. ఈ భువన కోశాధ్యాయం, ఈ సృష్టిక్రమం, అలాగే బ్రహ్మగారికి ఆ పత్నిత్రయం, ఆ విధంగా సృష్టి ఆది, ఇటువంటి విశేషాలని కొన్నిటిని మనం స్పృశిస్తాం అన్నమాట. ఇక్కడ మీరు సృష్టిక్రమం గురించి చెప్తారా? ఈ సృష్టిక్రమం అనేటువంటిది, దీనికి ముందర కాల విభాగం గురించి కొంచెం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మనకి. ఎన్నిసార్లు తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సినటువంటి విషయం అది. మామూలుగా మనకేంటంటే ప్రతిదాన్ని మానవ సంవత్సరాలలోనే కొలవడం అనేటువంటిది మనకి అలవాటైపోయింది. అందులో కూడా కొన్ని కోట్ల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ప్రాచీనమైన దేశాలు కొన్ని ఉన్నాయి. భారతదేశం ఉన్నది, చైనా ఉన్నది, ఇంకా ఇతరత్ర 60 రకాల కాలమానాలు ఉంటే కేవలం ఏడీ బీసీలతో కూడుకున్నటువంటి ఆధునికమైనటువంటి కాల వ్యవస్థకే మనం అలవాటు పడి 2000 సంవత్సరాల కంటే మానవ చరిత్ర ఆ ముందు లేదు అనుకుంటున్నాం మనం. కానీ ఇక్కడ మాత్రం మనకి ఈ భారతీయ వాంగ్మయానికి అంతటికి కూడా బ్రహ్మకాలం వరకు మనం వ్యవహారికంగా తెలుసుకోవాల్సింది. ఆ బ్రహ్మ దాడిన తర్వాత కూడా పరమశివ కాల వ్యవస్థ ఉన్నది, మహావిష్ణు కాల వ్యవస్థ ఉన్నది. ఇవన్నీ కూడా మనకి ప్రస్తుతానికి అక్కర్ల, బ్రహ్మకాల వ్యవస్థ వరకు కావాలి. కారణం ఏంటంటే మనం సంకల్పం చెప్పుకున్నప్పుడు అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే అని చెప్పుకుంటున్నామంటే ఇప్పుడు బ్రహ్మణ ద్వితీయ పరార్థే, బ్రహ్మ యొక్క ఆయుర్దాయం 100 సంవత్సరాలు. ఆ 100 సంవత్సరాల్లో 2వ పరార్థంలో తొలి సంవత్సరాల్లో మనం ఉన్నంట, బ్రహ్మగారి తొలి సంవత్సరాల్లో. అయితే ఈ బ్రహ్మ కాలమానం ఏమిటి అనేటువంటిది కనుక మనం తెలుసుకున్నట్లయితే, ఇక్కడ మనకు బ్రహ్మ కాలమానం అనేటువంటిది ఈ మానవ సంవత్సరాలతో మొదలు పెడదాం మనం. మానవ సంవత్సరాలు 4,32,000 సంవత్సరాలైతే కలియుగం, 8,64,000 సంవత్సరాలైతే ద్వాపరయుగం, 12,96,000 సంవత్సరాలైనట్లయితే త్రేతాయుగం, 17,28,000 సంవత్సరాలైనట్లయితే కృతయుగం. కృతత్రేతా ద్వాపర కలియుగాలు 4 యొక్క ప్రమాణం ఏదైతే ఉన్నదో అది ఒక మహాయుగం. ఇటువంటి 1000 మహాయుగాలైతే బ్రహ్మగారికి ఒక పగటి కాలం. దాన్నే కల్పము అంటారు. కల్ప్యతే అనేన అస్మిన్ కాలే సృష్టిహీతి కారణాత్ కల్పః అని చెప్తున్నారు. అంటే ఈ సమయంలో సృష్టి చేయబడుతుంది కాబట్టి దీనికి కల్పము అని పేరు. అంతే సమయం రాత్రి సమయం, అది లయ సమయం అన్నమాట, ప్రళయం. ఇక్కడ మనం ఆసక్తికరంగా గమనించవలసింది ఏంటంటే, లయం అంటే నాశనం కాదు, లీయతే ఇది లయ అని చెప్పేసి అన్నారు. అంటే ఏ కారణంలోంచి జగత్తు ఆవిర్భవించిందో, అంటే మనం ఇప్పుడు సాంఖ్యం గురించి కూడా చెప్పుకుంటాం, సృష్టి గురించి. సాంఖ్యం చెప్పేటువంటిది ఏంటంటే పరిణామవాదాన్ని గురించి చెప్తుంది సాంఖ్యం, అంతేగాని ఉత్పత్తివాదాన్ని చెప్పదు. అంటే సృష్టి కొత్తది అని చెప్పదు, ఒక ఆవృత్తి క్రమంలో వస్తూ ఉంటుంది అని చెప్పారనమాట. అందుకని ఆ విధంగా చెప్పడంలో మనకి ఏమైందంటే, ఈ సృష్టిలో ఉండేటువంటి బీజ రూపంలో మళ్ళా మూల ప్రకృతిలో కలిసిపోతాయి, లైవ్ అయిపోతాయి అన్నమాట. ఈ విధంగా అప్పుడు ఆ మహావిష్ణువు వైవస్వతమను యొక్క చెప్పేటువంటి ఈ పురాణంలో ఈ మన ఇతను సత్యవ్రతుని యొక్క ఈ వృత్తాంతం చెబుతూ
ఆయనకి చెప్పాడనమాట, ఇంకా కొద్ది రోజుల్లో సృష్టి అంతమవుతున్నది, ఈ అంతమయ్యేటువంటి సమయంలో నువ్వు వీటినన్నింటినీ కూడా తీసుకుని సప్తర్షులను తీసుకుని ఈ నావలో నువ్వు పెడుతూ ఉంటే వెనకాల ఉండేటువంటిదంతా కూడా కబళింపబడుతూ ఉంటుంది, జలార్ణవమయం అయిపోతుంది అని చెప్పారనమాట. ఆ విధంగా జలార్ణవంలోకి వెళ్ళిపోతుంది అనుకున్నప్పుడు ఆ విధంగా సత్యవ్రత మహారాజు నెమ్మదిగా మళ్ళా రెండవ సృష్టికి కావలసినటువంటి ఆధారభూతమైన బీజాలన్నింటినీ కూడా తీసుకువెళ్ళారట. అది అక్కడ రహస్యం అనమాట. ఇందులో ఉండే వైజ్ఞానిక అంశం కూడా మనం గమనించదగినటువంటిది అనమాట. సృష్టికి కావాల్సిందంటే కేవలం అది మామూలుగా మనం సృష్టి చేస్తున్నటువంటి లౌకిక వ్యావహారిక సృష్టి కాదు ఇది. సమస్త లోక సృష్టి మళ్ళా నవీనంగా చేయాలంటే దానికి కావలసిన ఆధారభూతమైనటువంటి సారస్వత సృష్టి ముందు జరగాలి. అయితే ఇందులో సాంఖ్యం గురించి చెప్పుకుని మనం ఈ సృష్టి వ్యవహారానికి సంబంధించినటువంటి మౌలిక అంశాలను కొన్నిటిని తెలుసుకుందాం. మనం సాంఖ్యంలో మనకి భారతీయ శాస్త్రాలన్నీ కూడా పురాణాలు, ఆయుర్వేదం, నాట్యవేదం, ఇంకా ఏ విద్యను తీసుకున్నా సరే, వాస్తు విద్య, ఏ విద్య తీసుకున్నా సరే సాంఖ్యానికి సాగిలపడి చేతులు జోడించి నేర్చుకోవలసినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. అందులో మూల ప్రకృతి రవికృతి, మహదాద్యా ప్రకృతి వికృతయ సప్త షోడశకస్తు వికారా న ప్రకృతి న వికృతి పురుష అని చెప్పారన్నమాట. ఎక్కడైనా సరే ఏ వస్తువుని, సంపూర్ణమైన ఏ వస్తువుని తీసుకున్నా ఈ 24 తత్వాలు 25వ పురుష అంశం ఉంటుందన్నమాట. మూల ప్రకృతి అంటే సమస్త లోకాలకి కూడా కారణభూతమైనటువంటి ప్రకృతి తత్వం అక్కడ నుంచి వచ్చిందే కదా అది. కాబట్టి మూల ప్రకృతి అవికృతి, అది దేంట్లోంచి రాలేదు కాబట్టి అది అన్నిటికీ కారణం, దాంట్లోంచి అన్నీ వచ్చాయి. కాబట్టి మూల ప్రకృతి అవికృతి, మహదాద్యాహ ప్రకృతి వికృతయ సప్త, మహత్తు, అహంకారం, పంచతన్మాత్రలు. ఈ పంచతన్మాత్రలు శబ్దస్పర్శ రూపరస గంధాలు అనేటువంటి పేరుతోటి వ్యవహరింపబడుతున్నాయి. అలాగే మహదాద్యా ప్రకృతి వికృతే సప్త షోడశకస్తు వికారా, పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు. ఇవి కేవల వికారాలే, ఇవి వేటిని పుట్టించలేవు. వీటి యొక్క సముదాయం వల్ల అన్నీ ఆవిర్భవిస్తున్నాయి, కానీ ఇవి వేటిని పుట్టించగలిగినటువంటివి కావివి. కాబట్టి ఇంకా ఏ వస్తువు వచ్చినా వీటి సముదాయం వల్ల మనకి కనబడుతోంది అంతే. కనుక ఇవి కేవల వికారాలన్నారు. అయితే నా ప్రకృతి నా వికృతి పురుష, పురుషుడు అనేటువంటి వాడు ప్రకృతి కాదు, వికృతి కాదు అని. ఆయన చైతన్య స్వరూపం. ఇది భౌతికమైనటువంటి దృశ్యమాన వ్యవస్థ. ప్రకృతిలోంచి వచ్చినంత కూడా దృశ్యమాన వ్యవస్థ, శక్తి ప్రకృతి, ఇవన్నీ కూడా. కాబట్టి ఈ విధంగా వచ్చినటువంటి సాంఖ్యంలో 3 అంశాలు ఉన్నాయి: ప్రకృతి, వికృతి, పురుషుడు అని. పురుషుడు అంటే మనం అనుకునేటువంటి మేల్ హ్యూమన్ బీయింగ్ కాదు. పురుషుడు అంటే పురిసేతే ఇది పురుష. పురం అంటే శరీరం. శరీరంలో చక్కగా అధిష్ఠించి ఆయన విశ్రాంతి తీసుకునేటువంటి ఆ చైతన్య శక్తి ఏదైతే ఉన్నదో ఆ చైతన్యానికి పురుషుడు అని పేరు, పురుషోత్తమ స్థానం అన్నమాట. కాబట్టి మూల ప్రకృతి ఈ విధంగా ఈ సాంఖ్యం ఏదైతే ఉన్నదో ఈ సాంఖ్యం ద్వారా సృష్టి వికారాలన్నింటినీ కూడా ఇందులో చూపించవచ్చు అన్నమాట. అలాగే దాన్ని ఆధారంగా చేసుకుని మొట్టమొదటి సాంఖ్యం ఆవిర్భవించి ఆయన కపిల మహర్షి చేత లోకానికి అందించబడింది. అయితే ఈ సాంఖ్యం అనేటువంటిది సృష్టికి మూలం అని చెప్తూ, దివ్యేయం ఆది సృష్టిస్తు రజోగుణ సముద్భవ అతీంద్రియేంద్రియా తద్వత్ అతీంద్రియ శరీరిక అని చెప్పారన్నమాట. ఈ దివ్యమైనటువంటి ఈ సృష్టి అక్కడ ఎటువంటిదంటే అది ఆది సృష్టిది మనకి. అంటే ప్రళయాంతంలో ఆది సృష్టి వచ్చింది అనేటువంటిది అనమాట. అంటే పూర్వ సంవత్సరం ఏదైతే ఉన్నదో అది వెళ్ళిపోయి ఇప్పుడు మనకి శ్వేతవరాహ కల్ప ప్రారంభం అన్నమాట. ఇది శ్వేతవరాహ కల్ప ప్రారంభానికి సంబంధించినటువంటి ఈ సంవిధానంలో రజోగుణ సముద్భవ. సాధారణంగా మనకి 3 గుణాలు ఉన్నాయి: సత్వము, రజస్సు, తమస్సు అనేటువంటిది. సత్వం జ్ఞానప్రదాయకం, రజస్సు కృత్యప్రదాయకం, అలాగే తమస్సు అనేటువంటిది లయప్రదాయకం అన్నమాట. కాబట్టి ఏదైనా ఒక పని ప్రారంభమైందంటే రజోగుణం వల్లనే వస్తుంది. అది
కాబట్టి రజోగుణ సముద్భవ. ఈ గుణాలు 3 ఏమిటి అంటే ప్రకృతి. ప్రకృతి అనేటువంటిది ఒక తాడు అనుకుంటే ఆ తాడులో 3 అవయవాలు, 3 దారాలు ఉన్నాయి. ఆ 3 దారాలు పేనితే ప్రకృతి, విడిపోతే ప్రళయం, వికృతి. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ మనకి ఈ రజోగుణం అనేటువంటిది ఒక పాయ ఈ ప్రకృతికి. కనుక ఈ రజోగుణ సముద్భవ, రజస్సు అనేటువంటి పాయలోంచి, ఆ పేషంలోంచి ఈ లోకమంతా, లోక సముదాయం ఆవిర్భవించిందనమాట. కనుక యథా భుజంగా సర్పాణం ఆకాశం విశ్వపక్షిణాం విదంతి మార్గం దివ్యానాం దివ్యాయేవ నమానవాహ అని చెప్పేసింది. భుజంగా సర్పాణం ఆకాశం విశ్వపక్షిణాం, ఏ విధంగా అయితే ప్రసరిస్తూ పాకేటువంటి జంతువుల్లో భుజంగములకి అవి ఆలవాలమవుతాయో, ఆకాశం అనేది విశ్వపక్షిణం, విశ్వంలో ఉండే సమస్త పక్షులకు ఆకాశం అనేది విహారస్థలమైనట్టుగా విదంతి మార్గం దివ్యానాం దివ్యాయే వనమానవాహ, దివ్యులు మానవులు కారు, దివ్యులకి దివ్య మార్గాలు అనేటువంటివి అటువంటివే అని చెప్పుకుంటూ వచ్చి ఇక్కడ కార్యాకార్యేన దేవానాం. ఇదే సమయంలో ఇక్కడ మనం ఇంకొక గమనించవలసినటువంటి విషయం ఉన్నది. ఇదేంటంటే తపశ్చచార ప్రథమం అమరాణాం పితామహ ఆవిర్భూతాస్తతో వేదాః సాంగోపాంగ పదక్రమాః అని చెప్పారు. సారస్వత సృష్టి ముందు పుట్టింది, వాంగ్మయ సృష్టి ఎలా జరగాలి అన్నటువంటి దానికి కూడా ఒక రూపురేఖలు అన్నమాట. ఆ రూపురేఖలు ఎక్కడుంటాయి అంటే బ్రహ్మగారికి మార్గదర్శనం చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటివి అయి ఉండాలి అవి. అందుకోసమని ఆవిర్భూతాస్తతో వేదాః సాంగోపాంగ పదక్రమాః, అంగములు ఉపాంగములు వీటన్నిటితో కలిసినటువంటి వేదములు ఆవిర్భవించాయి. ఆ క్రమం ఎలాగంటే పురాణం సర్వశాస్త్రాణం ప్రథమం బ్రహ్మణా స్మృతం. మొట్టమొదట బ్రహ్మగారి చేత సృష్టి ఆదిలో పురాణములు స్మరించబడ్డాయట. ఇందాక మనం చెప్పుకున్నాం, పురాణం అనేటువంటిది ఒక్కటే, తర్వాత 18 అయినాయి, ఆ తర్వాత ఇంకొక 18 ఇలా రకరకాలుగా విస్తరించాయి, 90 రకాలుగా. కానీ పురాణం ఒక్కటే. ఆ పురాణం బ్రహ్మచేత స్మరించబడిన తర్వాత నిత్యం శబ్దమయం పుణ్యం శతకోటి ప్రవిస్తరం. ఆ పురాణం ఎంత అంటే శతకోటి ప్రవిస్తరం. కారణం ఏంటంటే మత్స్యపురాణంలోనే చెప్పినటువంటి ఒక విశేషం, ఒక పురాణం అంటే ఒక కల్పానికి చెందినటువంటి దినచరి. అంటే ఒక కల్పం అంటే మనం ఏం చెప్పుకున్నాం, బ్రహ్మగారికి ఒక రోజు. కాబట్టి బ్రహ్మగారికి ఒక రోజు అయినటువంటి ఆ కల్పంలో ఏ ఏ విషయాలు జరిగాయో ఆ విషయాలన్నింటినీ చెప్పేటువంటిది పురాణం. ఇవి మనకి 1,00,000 శ్లోకాల్లో దొరుకుతుంది. మనకి ప్రస్తుతం 1 కోటి కూడా కాదు, 1,00,000 శ్లోకాల్లో దొరుకుతుంది. అదే మనం చదువుకోవడం మానేశాం. అయితే ఇది శతకోటి ప్రవిస్తరం, 100 కోట్ల శ్లోకాలతో కూడింది అంటే నిజమే. ఎందుకంటే బ్రహ్మగారి యొక్క 50 సంవత్సరాల వయస్సు ఇప్పటికి జరిగింది. ఆ 50 సంవత్సరాల దినచర్య అనేసరికి మనకి శతకోటి ఉంటుంది. కాబట్టి జ్ఞానం అపరిమితం, కాబట్టి ఆ అపరిమితమైన జ్ఞానరాశిని మనకు అందించేటువంటిది. కాబట్టి అనంతరంచ వక్త్రేభ్యో వేదాస్తస్య వినిశ్రుతాః. ఆ తర్వాత ఆయన యొక్క 4 ముఖాల నుంచి వేదములు ఆవిర్భవించాయి అన్నారు. ముందు పురాణం వచ్చింది, ఆ తర్వాత వేదాలు వచ్చాయి. కాబట్టి ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబృంహయేత్ అని చెప్పడానికి కారణం ఇదే. ఇతిహాసములు పురాణాలు ముందు తెలుసుకుంటే వేదం అంటే ఏమిటో తెలుస్తుంది మనకి. బ్రహ్మగారికైనా అంతే, మనకైనా అంతే. అందుకోసమని వేదములే ముందు ఆవిర్భవించలే. ఇవన్నీ కలిపి బ్రహ్మకి ఆయన సృష్టిక్రమానికి మార్గాన్ని చూపించాయన్నమాట. ఆ తర్వాత మీమాంసా న్యాయ విద్యాశ్చ ప్రమాణాష్టక సంయుతాః వేదాభ్యాస రతస్తస్యాః ప్రజాకామస్య మానసాః. ఆ విధంగా ఆ తర్వాత మీమాంస పుట్టింది, న్యాయ విద్య పుట్టింది. ఆ తర్వాత ఇవన్నీ కూడా ప్రమాణాష్టక సంయుతాః. అంటే ప్రమాణం అంటే ప్రమాకరణం, ప్రమాణం. ప్రమా అంటే యథార్థ జ్ఞానం, ఆ వస్తువుని ఆ వస్తువుగా తెలుసుకోవడం. అంటే పుస్తకాన్ని పుస్తకంగా తెలుసుకోవడం, లేకపోతే మరో దాన్ని మరో వస్తువుని ఇంకో వస్తువుగా ఆ వస్తువుగా తెలుసుకోవడం అది భ్రమ కాదు. ఏంటంటే సమస్త లోకాలకి కారణం ఏదైతే ఉన్నదో ఆ కారణాన్ని ఆ కారణంగా తెలుసుకోవాలన్నమాట. అది భ్రమ అంటేను. ఇవి వ్యావహారికమైన భ్రమలు ఇవన్నీ కూడా. ఆ మనిషిని ఆ మనిషిగా గుర్తించడం భ్రమ, అలా గుర్తించలేకపోతే భ్రమ.
దీనికోసం అని ఏం చేశారు, ప్రత్యక్షమను, అనుమానమని, శబ్దమని, ఉపమానమని, ఈ విధంగా మనకి రకరకాలుగా 8 రకాలైనటువంటి ప్రమాణాలు, అర్థాపత్తి, అనుపలబ్ధి, ఇవన్నీ కూడా చెప్పారు. ఈ ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో ఈ 8 ప్రమాణాలతోటి కూడా సత్య నిరూపణం అనేటువంటిది జరగడం కోసమని సమస్త జ్ఞానరాశి ముందు ఆవిర్భవించిందనమాట. ఇది మనం తెలుసుకోవాలి, తెలుసుకుని ముందుకు వెళ్తాం అన్నమాట. ఇలా తెలుసుకునేటువంటి ఈ ప్రయత్నంలో మనకి అన్యచ్చ సర్వ వేదానామధిష్టాత చతుర్ముఖ గాయత్రి బ్రహ్మణస్తద్వత్ అంగభూతా నిగద్యతే అని ఇక్కడ దాకా సృష్టి క్రమానికి కావలసినటువంటి వికాసం ఏదైతే ఉన్నదో ఆ వికాసం అంతా కూడా ఇంతవరకు చెప్పుకుంటూ వచ్చారు. వాంగ్మయ రాశి అంతా కూడా వచ్చిందనమాట. దాని సహాయంతో ఈయన సృష్టి చేశారు. ఈ మూల ప్రకృతి మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతులు మా గాయత్రి, సావిత్రి, సరస్వతి రూపంగా బ్రహ్మకి పత్నులు అయ్యారని ఆ కథ గురించి చెప్తారు. ఇక్కడ కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇది. కాబట్టి మహాకాళి, మహాసరస్వతి, మహాలక్ష్మి స్వరూపములంటే మనకి వారు ముగ్గురు కూడా ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క పత్నులు కాదు, వారు మూలశక్తులు. ఆదిపరాశక్తి యొక్క ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఆ మూడింటి యొక్క ప్రతిరూపాలు వాళ్ళు. అటువంటి ప్రతిరూపాలైనటువంటి ఆ అమ్మలు ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురమ్మల యొక్క ప్రతిరూపాలే మళ్ళీ ఇక్కడ గాయత్రి, సావిత్రి, సరస్వతి అని వచ్చారు. ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నాం, ఆయన యొక్క ముఖంలోంచి ముందు గాయత్రి ఆవిర్భవించింది. అంటే వేదరాశి ఇవన్నీ వచ్చాయి. ఈ వేదరాశి పురాణాలు వచ్చాయి, వేదములు వచ్చాయి, మీమాంస వచ్చింది, ఇవన్నీ వచ్చింది. ఇవన్నీ వచ్చినప్పుడు అక్కడ ఆయనకి గాయత్రి స్వరూపంగా ఆవిర్భవించింది వేదం అంతా కూడా. ఆ గాయత్రి స్వరూపంగా ఆవిర్భవించినప్పుడు ఆ గాయత్రిని చూసి మోహించాడు ఈయన. ఆ అద్భుత సౌందర్యం, సమస్త లోకాల్లో ఉండే సౌందర్యం ఎక్కడ ఉంది అంటే జగన్మూల శక్తిలో ఉంది. అక్కడున్న సౌందర్యమే మిగిలిన అన్ని చోట్ల కూడా అద్దంలో ప్రతిఫలించినట్టు ప్రతిఫలిస్తుంది. మిగిలిన జగత్తంతా అద్దం లాంటిది, అది క్షణభంగురం. కానీ ఉండేటువంటి స్థిరంగా ఉండేది ఆ తల్లి సౌందర్యం ఒక్కటే. ఇక్కడ పంచముఖత్వంలో ఏంటంటే పంచ జ్ఞానేంద్రియాలను ముఖాలుగా చేసుకుని చూశాడు. అది అక్కడ ఉండేటువంటి అంతరార్థం. ఆ విధంగా చూస్తూ విస్మయం చెందాడు. ఒక్కసారి హృదయం చలించి మళ్ళా తన కర్తవ్యం తెలుసుకున్నాడు. అరే, నేను ఈ సృష్టి చేస్తుంటే గాయత్రి పుట్టింది, సృష్టిలో ఉన్న ప్రతి వస్తువుకి కూడా తండ్రిని నేనే, కాబట్టి ఈమెకు కూడా నేనే జనకుడినా అనుకున్నాడు అనమాట. దీనికి కారణం ఏంటి? మనసిజుడు, అంటే మనస్సులోంచి పుట్టేవాడు అనమాట. మనోభవుడు ఎవరు? మన్మధుడు. కాబట్టి ఈ మన్మధుడు నాలో కూడా ఈ విధమైనటువంటి ఆలోచనలు రేకెత్తించాడని చెప్పేసరని నువ్వు శరీరాన్ని విడిచిపెడతావు శాపం ఇచ్చేశాడు. అంటే అప్పుడు శరీరాన్ని విడిచిపెడతావంటే మన్మధుడు అడిగాడు, నాయనా నువ్వు అన్యాయంగా నన్ను శపిస్తున్నావు, నువ్వు నేనేం చేశాను చెప్పు. ఆమె నీ యొక్క కుమార్తెను లేకపోతే నీ సృష్టిలో భాగమని అనుకుంటున్నావు. ఏ వేదములు నువ్వు స్మరిస్తే వచ్చాయో ఆ జ్ఞానశక్తి గాయత్రిగా ఆవిర్భవించిందయ్యా. నువ్వు సృష్టికర్తవి అంటే అర్థం ఏంటంటే కావాలి కదా, అది. కాబట్టి ఈ విధంగా నీకు ఒక తోడు రావడం కోసమని ఆమె ఆవిర్భవించింది. ఇక్కడ మనకి ఏంటంటే శివశక్త్యో సంబంధ చంద్రచంద్రికయోరివ, చంద్రుడు వెన్నెల కాంతి, ఈ రెండింటి యొక్క సంబంధం ఎటువంటిదో చంద్రుల్లోంచి వెన్నెల్ని వేరు చేయలేం, అలాగే శివుల్లోంచి శక్తిని వేరు చేయలేం. అలాగే వైష్ణవంలో ఏం చెప్తారు? విష్ణు ఆరాధనలు శ్రీశ్రీశయో సంబంధ చంద్రచంద్రికయోరివ అని చెప్పారు. అంటే విష్ణువు లక్ష్మీదేవి వారిద్దరి సంబంధం ఎటువంటిదంటే మనకి ఆ తల్లి డబ్బులు ఇచ్చే తల్లి అని మనం అనుకుంటున్నాం, కానీ మనకి ఇద్దరు ఒకే తత్వం. అదేవిధంగా ఇక్కడ ఈ గాయత్రీ విధాత్రో సంబంధ లేదా సరస్వతీ విధాత్రో సంబంధ, అదేవిధంగా సావిత్రీ విధాత్రో సంబంధ, ఏ విధంగా చెప్పినా చంద్రచంద్రికయోరివ చక్కగా చెప్పాడు. ఆతపము తస్య ఛాయ, ఎండ దాని యొక్క నీడ, ఆ విధంగా మీరిద్దరూ కలిసి ఉండేవారే అవినాభావ సంబంధం మీది. నన్ను అనవసరంగా నువ్వు శపించడం కోసం అని చెప్పేసి నీవు ఈ విధమైనటువంటి రజోభావాన్ని ఆశ్రయించి నన్ను శపిస్తున్నావు, కానీ
ఇది జరిగేటువంటి పని కాదు. సరే మొత్తం మీద ఏమైనా సరే నాకు శాప విముక్తి కలిగించు అని చెప్పేసాను. సరే మొత్తం మీద నువ్వు నన్ను చెప్పించావు, శాప విమోచనం కూడా చెప్పమన్నాడు ఈయన. శాప విమోచనం చెప్పమంటే సరే మళ్ళా నీకు శరీరం అనేటువంటిది ఇప్పట్లో రాదు, ఎప్పుడు వస్తుంది అంటే కృష్ణుని యొక్క కుమారునిగా పుడతావు నువ్వు. వృష్ణి వంశంలో అంటే యదు వంశంలో శ్రీకృష్ణ పరమాత్మ సంభవిస్తాడు. సంభవించినప్పుడు కృష్ణుని యొక్క కుమారుడిగా నువ్వు వస్తావు, ప్రద్యుమ్నునిగా. ఆ ప్రద్యుమ్నునిగా నువ్వు జన్మించినప్పుడు మళ్ళీ నీకు శరీరం వస్తుంది అని చెప్పాడు అనమాట. కాబట్టి ఈ విధంగా మన్మథ వృత్తాంతం జరిగిందనమాట. జరిగిన తర్వాత సరే అక్కడ మనకి తెలిసింది ఏమిటి ఈ వృత్తాంతంలో అంటే గాయత్రి వేదస్వరూపిణిగా, యజ్ఞస్వరూపిణిగా సావిత్రి, అదేవిధంగా వాక్స్వరూపిణిగా సరస్వతి, ముగ్గురు కూడా ఏకమూర్తి. కాబట్టి ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులు అనమాట. ఆ విధంగా వచ్చాయి. ఈయన అవి లేకపోతే సృష్టి చేయలేడు కనుక ఆ విధంగా ఆయన సృష్టి చేయడం జరిగింది. ఇక్కడ మనకి సాధారణంగా చాలా మంది ప్రశ్నించేటువంటి విషయం అన్నమాట ఇది. అంటే ఈ సరస్వతి దేవి ఆయన ఎలా చేసుకున్నాడు. కాబట్టి ఇలాగే మనకి ఈ సృష్టి క్రమం అనేటువంటిది వచ్చిందనమాట. ఇందులో త్రిపురాసుర వర్ణన, త్రిపురాసుర సంహారము ఇవన్నీ వచ్చాయంట కదా గురుగారు, అది కొంచెం సంగ్రహంగా చెప్తారు. ఈ త్రిపురాసుర సంహారం అనేటువంటిది ఒక ఆసక్తికరమైనటువంటి విషయం. పురాణాల్లో కొన్ని పురాణాల్లో మనకు కనబడేటువంటిది. క్రమంగా చంద్రవంశం గురించి, సూర్యవంశం గురించి, పితృవైశిష్ట్యం గురించి, వీటన్నిటి గురించి చెప్తూ త్రిపురాసుర సంహారానికి వచ్చేసరికి ఈ త్రిపురులకి మయుడు ఒక ఎగిరే పురాలను నిర్మించాట ఆయన. ఆ ఎగిరే పురాల్లో వాళ్ళు ఈ త్రిపురులు శివభక్తులు. వాళ్ళు ఏం చేశారంటే ఆ అసురులు ముగ్గురు కలిసి తపస్సు చేసి మేము నీ చేతిలోనే మరణించాలి అనేటువంటిది మొదటి కోరిక కోరారు. రెండవ కోరిక మేము ఈ పురాలు ఎగిరే పురాల్లో ఉంటూ ఉంటాం మేము, కాబట్టి ఎక్కడైనా ఎగురుతూ ఉంటాం మేము. అయితే ముగ్గురము కలిసి ఒక చోటకి వచ్చినప్పుడు మాత్రమే నువ్వు సంహరించాలి అని చెప్పారనమాట. అలాగే మామూలు ఆయుధాల చేత మాకు మరణం ఉండకూడదు అని చెప్పారు. కనుక ఇటువంటివి ఎప్పుడైతే వచ్చాయో అలాగే ఆయన స్తుతిప్రియుడు కాబట్టి శివుడు వరం ఇచ్చేశాడు. కానీ అప్పటి నుంచి ఈ త్రిపుర శక్తులు సమస్త లోకాల్ని కూడా ఆక్రమించడం మొదలుపెట్టాయన్నమాట. మొదలుపెట్టిన తర్వాత ఇంకా అక్కడ విహరించేటువంటి సమయంలో దేవతలందరూ పీడింపబడుతున్నారు. వాళ్ళు శివభక్తిని విడవలేదు. అది అంటే భక్తి ఉన్న చోట ఏ విధమైన ఎంత దౌష్ట్యం చేసినా సరే భక్తి అనేది రక్షిస్తూ ఉంటుంది. కనుక వాళ్ళు ఆ విధంగా తమ యొక్క దుష్ట ప్రవర్తనని సాగిస్తూనే ఉన్నారు. కానీ వారికి ఎక్కడ హాని అనేటువంటిది లేదు. కారణం శివుని యొక్క అండ ఉన్నది. పైగా శుక్రాచార్యులకి చాలా కాలంగా ఆయన ఈ అవకాశాన్ని తీసుకోవాలి, దేవతలను అందరినీ కూడా హింసించాలి అని. ఆయన గురువే అయిన రాక్షస గురువు, ఆయన అసుర గురువు కాబట్టి ఆసురీ భావన ఆయనలో ఉన్నది. అందుకని ఒక అమృత కుండం ఒకటి నిర్మాణం చేయించారు. ఈ అమృత కుండం నిర్మాణం చేయించిన తర్వాత ఇంకక్కడి నుంచి ఎవరైనా అసురులు కనుక మరణించినట్లయితే ఆ కుండల్లో పడేస్తూ ఉంటారు, మళ్ళా తిరిగి లేస్తూ ఉంటాడు. ద్విగుణీకృతమైన శక్తితో వస్తూ ఉంటాడనమాట. ఆ విధంగా వస్తూ ఉంటే మొత్తం లోకాలన్నింటిని కూడా స్వవశం చేసేసుకున్నారు. ముగ్గురు కూడా ఒకళ్ళేమో స్వర్గాది లోకాలు ఊర్ధ్వలోకాలని పరిపాలిస్తున్నాడు, ఇంకో ఆయన మధ్యమలోకాన్ని అంటే భూలోకాన్ని పరిపాలిస్తున్నాడు, ఇంకో ఆయన పాతాళాదులన్నింటిని కూడా సప్త పాతాళాలని పరిపాలిస్తున్నాడు ఆయన. ఈ విధంగా వాళ్ళు స్వేచ్ఛగా సంచారం చేస్తున్నారు అన్నమాట. స్వేచ్ఛగా సంచారం చేస్తుంటే ముందు ఈ వీళ్లలో ఉండే శివభక్తిని పాడు చేయాలి అని చెప్పేసి విష్ణువు దగ్గరికి వెళ్ళి అందరూ ప్రార్థించారన్నమాట. సరేనని అలాగే అన్నాడు. అన్న తర్వాత నారదుడిని శిష్యుడిగా చేసుకుని ఆయన ఒక రాజకుమారుడిగా వచ్చాడు. వచ్చి ఈ మనకి ఆధునిక కాలంలో వచ్చిన చార్వాకం ఏదైతే ఉందో అది అప్పుడు వచ్చిందనమాట. ఈయనకి బుద్ధుడు అని పేరు ఈ రాజకుమారుడికి. ఈయన శాక్యముని బుద్ధుడు కాదు ఈయన. కాబట్టి ఈ త్రిపురాసుర సంహారానికి కారణమైనటువంటి బుద్ధుడు అనమాట ఈయన. కనుక ఈ విధంగా వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళకి నువ్వు ఎక్కడైనా ఓడిపోతున్నావా అని అడిగాడు. లేదు, సమస్త లోకాలకి కూడా నువ్వే రాజువు కదా. అవును. అటువంటిప్పుడు నువ్వు ఇంకెందుకు శివుడిని పూజించడం, నిన్నే నువ్వు పూజించుకో
కాబట్టి ఆత్మ పూజ నీకు కంటే నీవే మించింది రాజు, లేదు నీకు నీవే బ్రహ్మమే. అది అని చెప్పాడనమాట. ఇదేదో బాగుంది అనుకున్నారు. నెమ్మదిగా వాళ్ళల్లో ఉండేటువంటి వ్రత నియమాలన్నింటినీ సడలింపజేశారు. మనిషికి పతనం వచ్చిందంటే కారణం ఏంటంటే తన నిత్యవ్రతం ఏదైతే ఉన్నదో దాన్ని విడిచిపెట్టడం వల్ల, నియమాలని నిష్టల్ని విడిచిపెట్టడం వల్ల మనిషికి పతనం వస్తుంది. ఆ పతనం ఎప్పుడు వస్తుంది అనేది తెలియదు. అయితే ఆ పతనం వచ్చే రోజుకి కానీ మేల్కోలేడు. అందుకోసం అది మనిషి అయినా సరే, అసురుడైనా సరే. కాబట్టి మనిషి కనుక తీవ్రమైనటువంటి ఆసురీ గుణాలతో ఉంటే అసురుడవుతాడు. కాబట్టి ఇక్కడ కూడా అసురులు అయ్యారు వీళ్ళు. అయిన తర్వాత అప్పుడేమైంది, ముగ్గురు కలిసి మొత్తం స్వేచ్ఛగా సంచారం చేస్తున్నారు. ఈ లోపల ఈ కామధేనువుని, అంటే బ్రహ్మగారేమో ధేను రూపాన్ని వహించాడు, నారదుడేమో వత్స రూపాన్ని వహించాడు. వహించిన తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఆ అమృత కుండల్లో ఉండేటువంటి అమృతం అంతా తాగేశారు, ఒక్క చుక్క కూడా మిగలకుండా. ఇప్పుడు వాళ్ళకి ఇంకా రక్ష అనేటువంటిది లేదు. కాబట్టి ఈ రక్ష అనేటువంటిది ఎప్పుడైతే లేదో ఈ సమయం అనేటువంటిది అనుకూలమైన సమయం వాళ్ళని వధించడానికి. కనుక ఇక్కడ పరమశివుడు ఏం చేశారంటే, ఈ సమయంలో ఇంకా పరమశివుడి వరకు వాళ్ళు రాలే. వాళ్ళు నెమ్మదిగా అక్కడికి వెళితే ఈ రాజకుమారుడు మాయమైపోయాడు. వీళ్ళ వ్రత నియమాలు భంగమైపోయినాయి. ఇంకా దేవతలందరూ కూడా వాళ్ళని ఎదుర్కోవడం మొదలుపెట్టారు. మొదలుపెట్టేసరికి ఆ శక్తి నుంచి రక్షించుకోవడం కోసమని ముగ్గురు కలిశారు. ముగ్గురు కలిసి ఒక్కసారిగా తిరగబడడం కోసం వచ్చారు. పరమశివుడి దగ్గరికి వచ్చారు. పరమశివుడిని కూడా వాళ్ళు ధిక్కరించారు. ధిక్కరించిన తర్వాత అప్పుడు ఆయన యావత్ భూమండలాన్ని రథంగా చేసుకుని, ఎందుకంటే సామాన్యమైన ఆయుధాల వల్ల వాళ్ళకి మరణం లేదు కాబట్టి, అదేవిధంగా బ్రహ్మగారు ఆయనకి సారథిగా ఉండగా, వేదాలు 4 అశ్వములై ఉండగా, అక్కడ నుంచి ఓంకారం చరణాకోలగా అవతరించిన తర్వాత ఆయన ఈ మొత్తం ఈ మేరు పర్వతం ఏదైతే ఉన్నదో దాన్ని ధనువుగా చేసుకొని, నారాయణుణ్ణి సాక్షాత్తు బాణంగా చేసుకొని, తన యొక్క తార్తీక నేత్రం అంటే 3వ నేత్రం ఏదైతే ఉన్నదో ఆ అగ్ని నేత్రంలోంచి జ్వాలల్ని కురిపిస్తూ శివకేశవ శక్తుల్ని రెండింటిని కూడా ప్రయోగించి ఆ ఒక్క మార్గంలోకి వచ్చినటువంటి పురత్రయాన్ని కూడా దగ్ధం చేశారు అని చెప్పేసాను. మనకి ఇక్కడ ఆంతరికంగా తత్వం వేరేగా ఉంటుంది. కాబట్టి శివశక్తి అనేటువంటిది మన యొక్క సంకల్పం ఏదైతే ఉన్నదో అది మేరుధనువు, మన వెన్నెముక. కాబట్టి అదేవిధంగా ప్రణవోధను శరో హ్యాత్మ బ్రహ్మతల్లక్ష్యముచ్యతే అప్రమత్తేన వేద్ధవ్యం శరవత్తన్మయో భవేత్. అక్కడ విష్ణుమయమైనటువంటి శివమయమైనటువంటి తత్వస్వరూపంతో భేదం చేయాలి అనేటువంటి దాన్ని మనకి అక్కడ చెప్పారనమాట. కనుక ఈ విధంగా ఆ త్రిపుర అసుర సంహారం అనేటువంటిది జరిగింది అని మనకి ఇందులో అత్యద్భుతంగా చెప్పారు. ఇలాంటిదే ఇక్కడ మనకి సముద్ర మథనం ఒకటి ఉన్నది, క్షీరసాగర మథనం. ఈ క్షీరసాగర మథనంలో కూడా ఆసక్తికరమైనటువంటి విషయాలు ఏంటంటే, ఇక్కడ మామూలుగా మనకి తెలుసును, ఈ దేవతలందరూ కూడా రాక్షసుల బారి పడలేక ఈ బలిచక్రవర్తి సమూహం, సైన్య సమూహం ఏదైతే ఉన్నదో వాళ్ళు దండెత్తుతుంటే తట్టుకోలేక వచ్చి అక్కడ తలబడ్డారు అనేటువంటి విషయం మనకి చెప్తుంటారు. కానీ ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే ఆది సృష్టి సమయం ఇది. ఆ ఆది సృష్టి సమయంలో కృతయుగం అంతా కూడాను అంతా కృతమై సిద్ధమై ఉన్నది. ఏది కూడా కార్యం లేదు, చేయవలసిన పని లేదన్నమాట. కేవలం స్మరణ మాత్రం చేతనే అంతా వస్తుందన్నమాట. అయితే ఈ మహర్షులు వీళ్ళందరూ కూడా పూర్వ కల్పాల నుంచి ఈ కల్పంలోకి వచ్చేటువంటి వాళ్ళే వీళ్ళంతా. అందుకోసమని వీరందరూ కూడా విష్ణువు దగ్గరికి వెళ్ళారు. అలాగే దేవతలు కూడా విష్ణువు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు మథనం కురు అన్నారన్నమాట. ఆయన వీళ్ళందరినీ మథనం చేయండి అన్నారు. ఈ మథనం చేయమనేసరికి దేవతలందరూ భౌతికంగా తీసుకున్నారు. భౌతికంగా తీసుకుని మథనం చేయడం మొదలుపెట్టారు. ఆ మథనం చేయడం వల్ల మనకి తెలుసును 14 రత్నాలు అంటాం వీటన్నిటిని కూడా. కల్పవృక్షము, కామధేనువు, చంద్రుడు, మహాలక్ష్మి, ఐరావతము, ఉచ్ఛైశ్రవసము, ఇలాంటి కౌస్తుభము, ఇవన్నీ కూడా ఎవరెవరికి ఏదేది ఇవ్వాలో అందరికీ ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి ఒక విషయం చెప్తారు. కింవా ససా తత్ర విచారణీయం వాసప్రధానం ఖలు యోగ్యతాయా
పీతాంబరం వీక్ష దదౌ స్వకన్యాం చర్మాంబరం వీక్ష విషం సముద్ర అని. అయ్యా వస్త్రం అంటారు, చక్కటి వస్త్రాలు కట్టుకుని వెళ్ళమంటారు, ఏమిటయ్యా వస్త్రంలో విలువే ఉన్నదయ్యా, మనిషిలో ఉండాలి కానీ అంటే, లేదు నాయన వాస ప్రధానం ఖలు యోగ్యతాయాహ అని చెప్పారు. వస్త్రమే ప్రధానం అన్నారు. ఎందుకంటే పీతాంబరం వీక్ష దదౌ స్వకన్యాం, సముద్రుడు పీతాంబరధారి అనేటువంటి విష్ణువుని చూసి తన యొక్క కుమార్తెనిచ్చాట. అలాగే చర్మాంబరం వీక్ష విషం సముద్ర అంటూ ఉంటారు. చమత్కారంగా చెప్పారు ఈ శ్లోకం. చర్మాంబరధారి అయినటువంటి శివుణ్ణి చూసి ఆయన హాలాహలం ఇచ్చారట, తినవయ్యా అని చెప్పేస్తుంది. కనుక ఈ విధంగా అటు కాలకూట విషం పుట్టింది ముందర ఆ మదనంలో, అదేమో పరమశివునికి ఇచ్చారు. ఆయన ఆ సర్వమంగళాదేవి యొక్క అనుగ్రహంతో ఆయన గళంలో పెట్టుకున్నాడు దాన్ని. అంతే తప్పిస్తే దాన్ని లోపలికి కనుక పెట్టినట్టు కడుపులో 14 లోకాలు సమస్త లోకాలు ఆయన యొక్క ఉదరంలో ఉన్నాయి. అది కడుపులో పెట్టుకుని కాపాడుతున్నాడు ఆయన. మింగేస్తే దగ్ధం అవుతాయి కాబట్టి ఆయన అక్కడ పెట్టుకుని అందుకనే మనకి కిరీటే నిశీషో లలాటే హుతాశో భుజే భోగిరాజ గళే కాళిమాచ మహాదేవతుల్యం పరం దైవమన్యం నజానే 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 అన్నారు. కిరీటే నిశీష, కిరీటంలోనేమో చంద్రలేఖట. కిరీటే నిశీషో లలాటే హుతాశ, లలాటంలోనేమో అగ్నిహోత్రుట. భుజే భోగిరాజ, భుజం మీదేమో చక్కటి నాగరాజు. గళే కాళిమాచ, గళల్లోనేమో నల్లని మచ్చ. మహాదేవతుల్యం పరం దైవమన్యం నజానే 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 నజానే, అటువంటి మహానుభావుడైనటువంటి మహాదేవుడితో సమానమైన దేవుడు ఇంకా లేడు. శివకేశవ అభేదం అన్నమాట. ఈ విధంగా చెప్పారు. కనుక ఇక్కడ మనకి ఈ పరమశివుణ్ణి కానీ ఈ విష్ణువుని కానీ శివకేశవయోర్ అభేద అని చెప్పడం కోసమే ఇవన్నీ పురాణాలన్నీ కూడా. ఈ క్షీరసాగర మదనం వెనక తత్వం కూడా ఉంది కదండి. అవును. కనుక ఈ క్షీరసాగర మథనం అంటే అందుకని అదే చెప్పబోతున్నాను ఇప్పుడు. మథనం కురు అంటే దేవతలందరూ ఇలా చేశారు, ఈ మహర్షులందరూ ఏం చేశారు అని చెప్పేస్తారంటే మనోమథనం, మనస్సాగర మథనం చేశారు వాళ్ళు. ఆ మనస్సాగర మథనం చేసినప్పుడు సంకల్పం అనేటువంటి కవాన్ని తీసుకున్నారు, అక్కడ మందరగిరిని తీసుకున్నట్టుగా. అలాగే సాధన అనేటువంటి అక్కడ ఆ సాధన అనేటువంటిది అది చిలకడం అన్నమాట. లోపల దైవీ శక్తులు ఉన్నాయి, ఆసురీ శక్తులు ఉన్నాయి. ఈ దైవీ ఆసురీ శక్తుల మధ్యలో ఈ మథనం జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా కుండలిని అక్కడ సర్పంగా చేశారన్నమాట. సర్పంగా చేసి కుండలిని ఉపాసనం చేస్తూ ఆ విధంగా చేసినప్పుడు యోగైశ్వర్యాలు ఏవైతే ఉన్నాయో చతుర్దశ యోగైశ్వర్యాలు అక్కడ ఆవిర్భవించాయి అని చెప్పేస్తున్నారు. అణిమాది అష్టసిద్ధులు, తర్వాత ఇంకా ఇతర అష్టవిధ యోగైశ్వర్యాలు, చతుష్షష్టి యోగైశ్వర్యాలు, ఇవన్నీ కూడా మనకి ఆవిర్భవించాయి. అయితే అక్కడ అమృతం పుట్టింది, ఇక్కడ అమృతం పుట్టింది. ఇది భౌతికమైనటువంటి వ్యాయామంలోంచి పుట్టినటువంటి అమృతం కాబట్టి వీరికి కూడా ఈ దేవతలకి కూడా ఒకానొక స్థితిలో అంతం ఉన్నది అని చెప్పారు. కానీ మనకి తాత్వికమైనటువంటి అమరత్వం ఏదైతే ఉన్నదో, అందుకని ఉదాహరణకి మనకి రోమస మహర్షి కథ చెప్తూ ఉంటారు అన్నమాట. రోమస మహర్షికి మొత్తం శరీరం అంతా కూడా రోమకూపాలే అనమాట. ఇక్కడ మాత్రం ఒక పావలా అంత మాత్రం అక్కడ ఆ రోమాలు లేవన్నమాట. ఏం లేదు, ఒక బ్రహ్మ పోతే నాకు ఒక రోమం పడిపోతుంది, ఇలాగే ఇంతమంది బ్రహ్మల్ని చూశాను నేను అని చెప్పేస్తున్నాను. కాబట్టి ఇవన్నీ ఎలా వస్తాయంటే ఆ యోగ సాధనలో వచ్చినటువంటి అమరత్వం వల్ల వస్తాయి అని చెప్పారు. ఇది క్షీరసాగర మథనంలో ఉండేటువంటి అంతరార్థం అన్నమాట. ఇందులో ద్వీపాలు 7 ద్వీపాల గురించి చెప్పారు కదా, సప్త ద్వీపాలు, ఆ దాని గురించి కూడా చర్చిస్తారు. మొత్తం యావత్ బ్రహ్మాండం అని అనుకుంటున్నాం, అనంతకోటి బ్రహ్మాండాలు అనేటువంటి తీసుకుంటున్నాం. ఇందులో 3 రకాలైనటువంటి వర్ణనలు అత్యద్భుతంగా ఉన్నాయన్నమాట. బ్రహ్మాండ స్వరూప వర్ణనం ఒకటి, ఈ భువనకోశాధ్యాయంలో మనకు కనబడేటువంటిది. రెండవది ఏంటంటే సప్తద్వీప వర్ణనం. మూడవది జంబూద్వీప వర్ణనం. ఈ జంబూద్వీపంలో వాళ్ళ భారతవర్ష వర్ణనం అనేటువంటిది. భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తం జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అంటున్నాం కదా. అసలు జంబూద్వీపం అంటే ఏంటంటే ఏకేన సముద్రేణ వలయితః ఏకో ద్వీప. వీటన్నిటినీ కలిపి భువనకోశ అధ్యాయం అని చెప్పేసి అంటూ ఉంటారు అన్నమాట. అంటే ఇందులో మళ్ళా చాలా అధ్యాయాలు ఉన్నాయి. ఇందులో మొత్తం మత్స్యపురాణంలో 291 అధ్యాయాలు ఉన్నాయి. 292వ అధ్యాయం అది మత్స్యపురాణంలో ఏం చెప్పారో ఒక్కసారి సారాంశంగా చెప్పారన్నమాట.
అయితే ఇందులో ఈ భువనకోశాధ్యాయంలో చెప్పినటువంటి సప్తద్వీపాల్లో జంబూద్వీపం, ప్లక్షద్వీపం, క్రౌంచద్వీపం, శాల్మలి ద్వీపం, ఆ తర్వాత శాఖద్వీపం, అలాగే కోమేద ద్వీపం, పుష్కర ద్వీపం అనేటువంటి సప్తద్వీపాలు చెప్పారు. ఏకేన సముద్రేణ వలయత ఏక ద్వీప అన్నారు. ఇందులో మనకి క్రమంగా లవణ సముద్రం, ఇక్షు సముద్రం, ఈ విధంగా వస్తూ ఘృత సముద్రం, దధి సముద్రం, ఇలా సముద్రాలని సురా సముద్రం, ఈ విధంగా సముద్రం అని చెప్పారు. చెప్పి ఆఖరికి క్షీర సముద్రం అని చెప్పారు. ఈ విధమైన సప్త సముద్రాల్లో యావత్ భూమండలానికి జంబూద్వీపం అని పేరు. మనకి కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆసియా అంతా జంబూద్వీపం అని, అందులో ఏమో ఈ హిమాలయాల వరకు ఉండేటువంటిది భారతదేశం అని, ఆ మధ్యలో హిమాలయాలకి దక్షిణంగా ఉండేటువంటిదంతా భరతఖండం అని చెప్తున్నారు. అది కాదు, యావత్తు భూమండలము కలిపి లవణ సముద్రావృతం. మనకిప్పుడు హిందూ మహాసముద్రం అని, అరేబియా సముద్రం అని పేర్లు వేరుగా ఉన్న మొత్తం అంతా ఉప్పు సముద్రం. కాబట్టి ఉప్పు సముద్రంతో కూడినటువంటిది జంబూద్వీపం అన్నమాట. అలాగే ఆ పైన ప్లక్షద్వీపం, క్రౌంచద్వీపం, శాఖద్వీపం, శాల్మల ద్వీపం, ఈ ద్వీపాలన్నీ కూడా ఉన్నాయి. గోమేద ద్వీపం, పుష్కర ద్వీపం అనేటువంటివి. కనుక ఒక్కొక్కటి ఈ వాయుస్కంధాలు చెప్పారు. సముద్రావై వాయుస్కంధా అని చెప్పేసి మనకి సూర్య సిద్ధాంతంలో చెప్పారు. ఒక్కొక్క వాయుస్కంధం ఏదైతే ఉన్నదో అది ఒక్కొక్క సముద్రము అని చెప్పేసి అన్నారు అన్నమాట. కాబట్టి ఈ విధమైనటువంటి ఈ ఉత్తరోత్తరంగా అది ఎక్కడ దాకా అంటే సప్తద్వీప వసుంధర అంటే ఎక్కడ దాకా అంటే మనకి ఈ ధ్రువమండల పర్యంత వ్యాప్తమైనటువంటి లోక సముదాయం ఏదైతే ఉన్నదో అది సప్తద్వీప వసుంధర. అది 50 కోటి యోజన విస్తీర్ణం అన్నమాట. ఆ వివరాలన్నీ కూడా మనకి ఈ భువనకోశాధ్యాయంలో చెప్పారు. చెప్తూ అక్కడ భరతవర్షం గురించి చెప్పుకుంటూ వచ్చారు. భరతుడు అంటే ఏం చెప్పారంటే ఈ జంబూద్వీపంలో భరతవర్షం గురించి చెప్పి ఇది మాత్రమే కర్మభూమి అని చెప్పారు. ఈ భరతవర్షంలో ఈ భరత శబ్దం ఎందుకు వచ్చిందంటే భరణాత్ భరత అని చెప్పారు. అంటే భరిస్తాడు కాబట్టి భరతుడు అని. సమస్త జనాల్ని కూడా ఎవరు అంటే మనువు అని చెప్పారు అన్నమాట. కాబట్టి అక్కడ ఈ వైవస్వత మనువు ఎవరైతే ఉన్నారో ఆ వైవస్వత మనువు సమస్త లోకాలని పరిపాలించడం కోసం అని చెప్పేసి నీ వల్ల భారతవర్షం అనేటువంటిది వస్తుందయా అని చెప్పారన్నమాట ఇక్కడ ఇందులో. కాబట్టి ఈ విధంగా మనకి ఈ భరతవర్షం అనేటువంటిది ఏర్పడింది. కనుక ఈ విధంగా భరతవర్షంలో ఉండేటువంటి పర్వతాలు, పైగా ఈ సప్తద్వీపాలు ఏవైతే ఉన్నాయో జంబూ, ప్లక్ష, క్రౌంచాది ద్వీపాలు, ఈ సప్తద్వీపాల్లో ఒక్కొక్క ద్వీపంలో ప్రతి ద్వీపానికి పరితః ఉండే సముద్రం ఏమిటో చెప్పారు. అదేవిధంగా అక్కడ జరిగేటువంటి వృక్షజాతులు ఎలా ఉంటాయో చెప్పారు, జంతుజాతులు ఎలా ఉంటాయో చెప్పారు. భూలోకంలో మనం కనీ విని ఎరుగని జంతుజాలాలు కూడా మనకి ఊర్ధ్వలోకాల్లో కనబడుతున్నాయి అన్నమాట ఈ మిగిలినటువంటి ద్వీపాల్లో, ఉత్తర ద్వీపాల్లో. అదేవిధంగా మానవులు అంటే అక్కడ ఉండేటువంటి మానవులు మాత్రమే కాదు, ఒక చోట మానవులు ఉంటారు, జీవకోటి మొత్తం అందరూ ఉంటారు అక్కడ. అదేవిధంగా ఒక చోట ఏమో సిద్ధులు ఉంటారు, ఇంకో చోట సాధ్యులు ఉంటారు, ఇంకో చోట యక్షులు, కిన్నరులు, గంధర్వులు, కింపురుషులు ఇలా వస్తూ ఉంటారు. ఒక్కొక్క చోట ఎవరెవరు నివసిస్తారో ఏమిటో ఆ లోకాల యొక్క వివరాలన్నీ కూడా మనకి ఇక్కడ చెప్పుకొచ్చారు. వాళ్ళ యొక్క ఆయుర్దాయ విశేషాలు చెప్పారు. ఇక్కడ మానవుడు 100 సంవత్సరాలు 100 మానవ సంవత్సరాలు మాత్రమే జీవిస్తాడు. పూర్ణాయుర్దాయం అంటే అది. అందుకని పశ్యేమ శరదశతం, జీవేమ శరదశతం, నందామ శరదశతం, మోదామ శరదశతం అని చెప్పడానికి కారణం ఏంటంటే మనకి 100 శరత్తులు అన్నారు. శరదృతువుకి వైశిష్ట్యం ఎక్కువ. ప్రాచీన కాలంలో వైదిక ధర్మం నుంచి మొదలుపెట్టి నేటి వరకు కూడా అన్ని చోట్ల ప్రాచీనమైనటువంటి ఆర్ష ధర్మంలో శరదృతువుకు ఉండేటువంటి ప్రాశస్త్యం ఎక్కువ. అందుకని అమ్మవారు కూడా శరత్కాలంలోనే అదే శ్రీమాత్రర్చన చేస్తూ ఉంటాం మనం. కాబట్టి ఈ విధంగా అందుకని ఇదంతా చెప్పుకుంటూ అక్కడ జీవరాశులు ఎలా ఉంటాయి, అక్కడ పర్వతాలు ఎలా ఉంటాయి, శాఖా పర్వతాలు ఎలా ఉంటాయి, సీమా పర్వతాలు ఎలా ఉంటాయి చెప్పారు. అంటే ఒక ద్వీపం నుంచి ఇంకో ద్వీపానికి ఆ మధ్యలో సీమగా ఉండేటువంటివి సీమా పర్వతాలు అన్నారు. అలాగే శాఖలుగా విస్తరించేటువంటి హిమాలయాదులు ఏవైతే ఉన్నాయో వాటిని శాఖా పర్వతాలు అని చెప్పేసి అన్నారు. కనుక రకరకాల పర్వతాలు, కుల పర్వతాలు అని చెప్పేసి అన్నారు. ఏవైతే ఆధారంగా ఉండి పట్టుకుంటాయో వాటిని కుల పర్వతాలు అంటారు. మనకి భూమండలంలో జంబూద్వీపంలో అయితే మహేంద్రో మలయ సహ్యో దేవతాత్మ హిమాలయ ధ్యేయో రైవతకో వింధ్యో గిరిశ్చారావలి స్థిత
అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాటిని ఆ భూమిని పట్టుకుని నిలబెడతాయి. ఆ గ్రావిటేషనల్ పవర్ ఏదైతే ఉన్నదో దాని నుంచి అవి ఇంకో చోటకి కలవకుండా ఉండేటువంటి విధంగా స్థిరంగా చేసేటువంటివి కాబట్టి వాటిని భూధరములను ఎందుకు పేరంటే భూమి మీద ఉన్నాయి కదా, అవి భూమిని ధరించడం అంటే ఏంటంటే దీని యొక్క భూకక్షకు సంబంధించినటువంటి శక్తిని అతిక్రమించి ఇంకొక గోళ శక్తిలోకి ఇది ప్రవేశించకుండా దాన్ని ధరిస్తాయి కాబట్టి భూధరాలు అని చెప్పారు అన్నమాట వాటిని. కనుక ఈ విధంగా చెప్పారు. అలాగే మనకి ఈ సప్త సముద్రాలు, ఈ సప్త ద్వీపాలు ఇవన్నీ కలిపి మహాభూమి. కనుక ఇలాంటివి బ్రహ్మాండ నిరూపణల్లో అనంతకోటి బ్రహ్మాండాల గురించి చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడే మనకి ఏం చెప్పారంటే సూర్యచంద్రుల యొక్క గతి, గ్రహాల యొక్క గతి, ఇవి మామూలుగా సూర్యచంద్రులు అంటే దేవతలు అనేటువంటిది ఆదిదైవికంగా చెప్పడం, ఆదిభౌతికంగా చెప్పినప్పుడు వాళ్ళని గోళ స్వరూపాలుగానే చెప్పారు. చెప్పి వాటి యొక్క గతులు ఎలా ఉంటాయి, ఒక్కొక్క గతికి ఇంకో గతికి ఉండేటువంటి ఆ సంబంధం వల్ల కాలం మీద వాటి ప్రభావం ఎలా ఉంటుందో చెప్పారు. అదందరూ చదువుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. ఇక్కడ ఆ ఖగోళ శబ్దంలోనే ఉంది. ఖహ అంటే ఆకాశం, ఆకాశంలో ఖే విద్యమానా గోళ విశేషా ఖగోళా అన్నమాట. తత్సంబద్ధం శాస్త్రం ఖగోళ శాస్త్రం. కనుక ఆ విధంగా చెప్పుకుంటూ వచ్చారు మనకి. ఈ పురాణం చదవడం వల్ల కానీ వినడం వల్ల కానీ ఏం ఫలితం వస్తుందంటే ఈ పురాణం వల్ల ముందర అమంగళాలు తొలగిపోతాయి అని చెప్పేసి అన్నారు. అమంగళాలు తొలగిపోయిన తర్వాత సర్వం మంగళమయమే అనేటువంటిది అనమాట. మనకి సర్వాభీష్టప్రదాయకమైనటువంటిది ఇది అనేటువంటిది చెప్తున్నారు. అలాగే మన ప్రాచీన ధర్మాల పట్ల వాటి పట్ల మనకి శ్రద్ధను కలుగు చేసేటువంటివి ఇవి. కనుక మనం మన కోసం కాదు జీవించవలసింది, మానవ జాతి కోసం జీవించాలి, సమస్త లోకాల కళ్యాణం కోసం జీవించాలి. అందుకనే సాక్షాత్తుగా మత్స్యస్వరూపుడై ఆయన మనకి ఉపదేశించినటువంటి పురాణం కాబట్టి దీన్ని మత్స్య పురాణము అని చెప్పేసి మనకి అందించారనమాట. గురువుగారు చాలా బాగా మత్స్య పురాణం గురించి, ఉపలి గురించి చెప్పారండి. ధన్యవాదాలు. నమస్కారం అమ్మ. ఇది ఈనాటి గురు సన్నిధి కార్యక్రమం. ఓం నమో వెంకటేశాయ. No.